ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఈపూర్ అనేటువంటి గ్రామంలో భక్తి గల ఒక పేద విధవరాలు ఉందంట. ఆమె తన 12 సంవత్సరముల కుమార్తెను కూడా ఎంతో భయభక్తులతో పెంచుతూ ఉందంట. అయితే ఒకసారి ఆ ప్రాంతంలో వర్షాలు పడలేదు, కరువు వచ్చింది. ఈ పేద విధవరాలకు ఉన్నటువంటి కూరగాయల తోట కూడా ఎండిపోయింది. ఒకసారి 12 సంవత్సరముల ఈ అమ్మాయి కట్టెల కోసం ఒక ప్రాంతానికి వెళ్తూ అక్కడ ఒక తోటను చూసి చాలా ఆశ్చర్యపడిపోయిందంట. ఆ తోటలో చాలా రకాల కూరగాయలు ఉన్నాయంట. అక్కడ ఎవరూ లేరు, తినడానికి ఇంట్లో ఏమీ లేదు. కాబట్టి కొన్ని కూరగాయలు తీసుకొని పోతే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చిందంట. వెంటనే అమ్మో, ఇది దొంగతనం కదా, ఇది దేవునికి నచ్చని పని కదా అనిపించిందంట. అయితే ఆ అమ్మాయి యొక్క ఆకలి, బీద స్థితి ఆ పాపను దొంగతనం వైపుకి నడిపించింది. అక్కడ ఎవరూ లేరు, తనను ఎవరూ చూడటం లేదు కదా అనుకుని ఆ అమ్మాయి మోసుకొని పోగలిగినన్ని కూరగాయలు మోసుకొని ఇంటికి వెళ్తూ ఉందంట. అయితే మోసుకొని పోతుంది కానీ తన మనసులో మాత్రము దొంగతనం చేసినాను కదా అనేటువంటి బెరుకు ఉందంట. అయినా సరే మనసుకు సర్ది పుచ్చుకొని ఇక చిన్నగా ఇంటికి బయలుదేరిందంట. అయితే వెనక నుండి ఒక స్వరము, ఆ కూరగాయలు నీకు ఎక్కడివి అనేటువంటి ఒక స్వరం ఆ అమ్మాయికి వినపడిందంట. ఆ అమ్మాయి తడబడుతూ ఇవి నాకు దొరికినవి అని చెప్పిందంట. ఇవి నీకు ఎక్కడ దొరికినాయి అని ఆ శబ్దం ఈసారి ఇంకా కఠినంగా వినపడిందంట. వెంటనే ఆ అమ్మాయి తడబడుతూ వెనుకకు తిరిగి చూసేసరికి ఆ తోట యజమాని అంటున్నాడంట, ఇవి నా తోటలో దొంగిలించినవు కదా అన్నాడంట. అయ్యా, ఇవి మీ తోటలోనివా అందంట. అవును, ఇవి నా తోటలోనివే అన్నాడంట. వెంటనే అమ్మాయి తలదించుకొని కన్నీళ్లు గారుస్తూ, అయ్యా దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపంతో వేడుకుంటుందంట. ఆ అమ్మాయి కన్నీటిని, పశ్చాత్తాపంతో తాను ఒప్పుకున్నటువంటి స్థితిని చూసినటువంటి ఆ తోట యజమాని, నీకు దయా కరుణ చూపాలి అనుకుంటున్నాను, నీకేం కావాలి అన్నాడంట. అప్పుడు ఆ పాప అతనితో అంటుందంట, దయా కరుణ రెండు ఒకటి కావాయా అనిందంట. కాదు, దయ చూపడం అంటే నువ్వు చేసినటువంటి తప్పు పనిని క్షమించడం. వెంటనే ఆ పాప అనిందంట, అయ్యా నాకు దయ చూపించండి అనిందంట. అయితే ఆయన అన్నాడంట, నువ్వు ఇంకా కరుణ గురించి వినలేదు, నిన్ను ప్రతిరోజు నా తోటకు ఆహ్వానించి నీకు కావలసినన్ని కూరగాయలు తీసుకుని వెళ్ళమని చెప్పడం అన్నాడంట. నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు తోటకు వచ్చి నీకు ఎన్ని కూరగాయలు కావాలంటే అన్ని కూరగాయలు కోసుకుని వెళ్ళొచ్చు అన్నాడంట. దానికి ఆ పాప ఆనందంతో కన్నీళ్లు గారుస్తూ, అయ్యా నేను దయకు గాని కరుణకు గాని పాత్రురాల్ని కాదు, శిక్షకు పాత్రురాల్ని. అయినప్పటికీ కూడా మీరు నాపై దయా కరుణ రెండూ చూపిస్తున్నారు, నేను మీకెంతో కృతజ్ఞురాలుగా ఉంటాను అన్నదంట. అర్హులు కాకపోయినా ఆయన తన ప్రజల పట్ల చూపే కనికరం, క్షమాపణ ఆయన దయకు సాదృశ్యం. కరుణ అంటే ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, ఆ బాధను తగ్గించడం లేదా తొలగించడానికి చర్యలు తీసుకోవడం. జాలి పడడం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయగలగాలి. దేవుడు తన ప్రజల పట్ల చాలా దయగలవాడు. వారికి క్షమాపణ ఇవ్వడానికి, వారికి సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తనను ప్రేమించే వారికి, తన ఆజ్ఞలను గైకొనే వారికి, తన పట్ల భయభక్తులు చూపేవారికి దేవుడు 1000 తరముల వరకు కరుణ చూపగల దేవుడు. కాబట్టి దేవుని దయ కొరకు, ఆయన ఇచ్చే కరుణ కటాక్షముల కొరకు మనం వేడుకొని ఆయన కనికరాన్ని మనం పొందుదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడా, నీకు స్తోత్రములు తండ్రి. నీకు మొరపెట్టు వారందరి ఎడల నీవు కృపాతిశయము చూపే దేవుడు నాయన. అవును నా ప్రియమైన తండ్రి, అర్హులం కాకపోయినప్పటికీ కూడా మా పట్ల మీరు చూపేటువంటి కనికరం, క్షమాపణ ఎంతో గొప్పది తండ్రి. మా బాధను అర్థం చేసుకునే దేవుడు, మా బాధను తొలగించడానికి, మాకు సహాయం చేయడానికి ఎంతో నాయన మీ వాత్సల్యతను మా పట్ల చూపిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. మేమైతే మీరు చూపించే దయకు కానీ కరుణకు కానీ పాత్రులము కాము నాయన. మేము చేసిన పాపములకు, దోషములకు, శిక్షకు పాత్రులమై ఉన్నాం. అయినప్పటికీ సరే తండ్రి, మాకు సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. దావీదు నీ దయ కొరకు ఎంతో మొరపెట్టాడు నాయన. దావీదుకు మీరు చూపించినటువంటి దయను బట్టి నీకు వందనాలు. అలాంటి దయనే మీరు మాకు కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ దయ కొరకు, నీ కరుణ కటాక్షముల కొరకు వేడుకొని దయా దాక్షిణ్యాలకు పాత్రులవుటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నట్లయితే దయచేసి దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ స్వీకరించండి. ఆయన కలువరి శిలువలో నీ కొరకు ఆయన బలియాగం అయిపోయినాడు. ఆయన రక్తంలో కడుగు పెడితేనే ఒక పాపికి రక్షణ,
నిరీక్షణ, పాప క్షమాపణ. పరలోక రాజ్యంలో నీవు వారసుడుగా ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం. నశించు దానిని వెదక రక్షించడానికి ఆయన అందుకొరకు ఈ లోకంలోకి వచ్చినాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణ స్వీకరించండి. దేవుడు ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.